అక్కడ ఒక ముస్లింల ఇల్లు ఉంది. ఆ ముస్లిం ఈ హిందువులంతా కలిసి వాళ్ళతో ఒకసారి అడిగారు, ఏవయ్యా మరి నువ్వేమైనా ఇబ్బంది పడే మాట అయితే నువ్వేమైనా కొంతకాలం వేరే ముస్లిం బస్తీకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అన్నారు వీళ్ళందరూ. నేను చిన్నదాన్ని అప్పుడు, సో ఇవి వింటూ ఉండేదాన్ని నేను. వాళ్ళు ఏమన్నారు తెలుసా, మాకు ఇక్కడే సేఫ్టీ ఎక్కువ అండి, మీరందరూ మమ్మల్ని కాపాడుకుంటారు ఇక్కడ నేను ఉంటే, నేను ఇక్కడి నుంచి కదిలితే నాకు నమ్మకం లేదు అక్కడ మేమేమైపోతాము అని. అది చాలా విచిత్రమైన, అంటే నా వయసుకి అప్పట్లో అది వింటున్నప్పుడు నాకు ఏంటో ఎలా అర్థం చేసుకోవాలో, దీన్ని ఎలా అన్వయించుకోవాలో తెలియలేదు. సరే అలా ఎన్నో సంఘటనలు చూసి ఎప్పుడు ఒకటి అనిపించేది, ఏమిటిది, దేని ఫలితం ఇవన్నీ? చక్కగా చదువులు ఉండి ఇప్పుడు మీకు అంత కర్ఫ్యూలు అంత దాడులు, మీరు బాగా చదువుకున్న ఏరియాలో మీరు ఎప్పుడైనా వింటారా? జరుగుతాయి కానీ కష్టం తక్కువ, సంఖ్యా శాతం తక్కువ. అంటే మరి ఎవరు బలిపశువులు అవుతున్నారు ఇక్కడ? చదువు లేనందుక, డెవలప్మెంట్ లేనందుక, ఆర్థికంగా వాళ్ళు గొప్ప స్థాయిలో లేనందుక, ఎందుకు? చావు అంటే అంత చులకనగా, ఒక మనిషిని చంపడం అంత చులకన ఎందుకు అవుతుంది? ఆ వయసులో ఇలా వేల ప్రశ్నలు నా బుర్రలో తిరిగాయి. సరే మళ్ళీ కాలం క్రమేణా పెద్దగా అయ్యే కొద్ది మళ్ళీ గోకుల్ చాడి దగ్గర ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అవ్వడం, ఆ తర్వాత ఇంకా నేను పెద్దగా అవ్వడము, వివాహం చేసుకోవడము, కాలంతో పాటు భూగర్భంలో అది బహుశా కలిసిపోయిందేమో, కానీ ఎక్కడ ఒక గుండె సూది లాంటి నొప్పి ఉండిండొచ్చు. కానీ దాని మీద మాకు జీవితంలో కష్టాలు ఇబ్బందులు వస్తే పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ వివాహం అయిపోవడము. వివాహం అయిపోయిన తర్వాత నాకు అప్పటికే 3 పిల్లలు పుట్టారు. బాంబే బ్లాస్ట్. ఓకే. ఆ రోజు మీరు నమ్మరు, అసలు నేను ఏకదాటిగా ఏడుస్తూనే ఉన్నాను. ఏంటి అసలు దీనికి, షుడ్ మేక్ సమ్ సెన్స్, దీనికి ఒక అర్థం పర్థం ఉండాలి. యుద్ధంలో పోయారు, పాపం చచ్చిపోయారంటే వాడే పూనుకొని నిర్ణయించుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఏదో బస్సు పోతుంది, ఏదో టక్కున ఏదో టైర్ పంచర్ అయిందో, ఏదో యాక్సిడెంట్ అయిందో, తలరాత కర్మ. ఇదేమిటి నాయన, దీనికి సమాధానం ఏది, ఏమిటి ప్రవృత్తి? ఓకే. ఇటువంటివి ఎప్పుడు నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. కానీ వీటికి నేను ఏ రకంగానూ ఆ రోజు ముందు ఒక స్టెప్ తీసుకోలేదు. చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అటు ముస్లింలకి అటు హిందువులకి సమానంగా నేను అందరికీ సేవ చేస్తూ వచ్చాను. మానవుడి, నాకు మనిషికి భేదం లేదు తండ్రి, వాళ్ళ ఆలోచనలకు భేదం ఉంది నాకు. కాబట్టి మీరు ఇప్పుడు చూస్తే కనుక అదే మగ్గు, అదే మీకు 1008 డెలివరీస్ ఉన్నాయి. ఆ 1008 డెలివరీస్ అమ్మవారి రూపాన, అమ్మవారికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క నామానికి నేను కూర్చొని కుంకుమార్చన చేస్తుంటే అమ్మవారు ప్రశ్నించినట్టు అనిపించింది. ఇక్కడ కూర్చొని నా కుంకుమార్చన చేసే ప్రయోజనము? స్త్రీ కష్టపడుతూ అంటే గర్భిణీ స్త్రీకి మనకి ఆరోగ్యశ్రీలోనూ అక్కడ ఇక్కడ మీకు ప్యాకేజెస్ లేవు. అప్పుడు నేను కూపిలాగితే మరి గడుపుతూ ఉండి బీదరికంలో ఉన్న వాళ్ళు ఎలా వెళ్ళాలి పాపం? నీలఫర్లో కూడా ఒక లిమిట్ ఉంటుంది, నిండిపోతుంది, ఆ తర్వాత కష్టము. సరే ఆ స్కీమ్ పెట్టాను. పెట్టిన వెంటనే ఏం చేశాను, ఒక వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, ముస్లిమ్స్ అని లేదు, హిందూ అని లేదు, సమానంగా అందరికీ స్ప్రెడ్ చేశాను ఈ వర్డ్ నేను. కాబట్టి ఇక్కడ విషయం ఏమిట్రానంటే, ఆ తర్వాత నేను ఇలా చేస్తున్నప్పుడు అసలు కొంతమంది ముస్లిం తమ్ముళ్ళే ఇస్లాం వాళ్ళు నా దగ్గరికి వచ్చి, మదర్సాలకు కూడా నేను సహాయపడ్డాను. మొన్న మదర్సాకు పిల్లలకు భోజనం లేదంటే 2 నెలలు 3 నెలల రేషన్ పంపించాను పిల్లలకి. ఈరోజు వచ్చింది ఫోన్ నాకు, తల్లి చలి పెరిగిపోయింది, 10 పిల్లలు ఉన్నారమ్మా, కంబళ్ళు ఏమైనా పంపిస్తామని మౌలా పంపించారు నాకు మెసేజ్. 2 రోజులు అయితే నేను ఫోన్ చేయలేకపోయాను, ఫోన్ చేశాను, అమ్మ ఇంత బిజీలో కూడా నువ్వు నాకు ఫోన్ చేసావా తల్లి. ఏమిటంటే అక్కడ ఉన్న దయనీయ స్థితి, రాజకీయ పరంగా నేను ఒకరి పేరు తీసుకోదలుచుకోలేదు, కానీ వాళ్ళ మధ్యలో ఎవరు నలుగుతున్నారు, వాళ్ళ వాయిస్ ఎవరి వరకు రీచ్ అవ్వాలి, కనీసం దేవుడి కన్నా రీచ్ అవ్వాలా? ఏమండి, నేను ఒక ధర్మ మార్గాన్ని పట్టుకొని వెళుతున్నప్పుడు వాళ్ళందరూ నాతో అన్నారు, ఏమని అంటే, అమ్మ ఇక్కడ కష్టపడే ముస్లింలకి ఒకటే బాధమ్మ, హైందవులకి చాలా బాధ, వాళ్ళని పట్టించుకునే నాదుడే లేరు ఇక్కడ. అని ఇన్నేళ్ల తర్వాత ఏంటబ్బా ఇంకా ఇంత ఆ గ్రాస్ లెవెల్లో కూడా ఇంత ఇబ్బందులు ఉండడం ఏంటి అని పాదయాత్ర మొదలుపెట్టాను. పాత బస్తీలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేశారండి? నేను వెళ్ళని వీధి లేదు నాయన. 10 నెలలుగా తిరిగాను నేను, బహదూర్పుర కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగాను.
యాకత్పురా కాన్స్టిట్యున్సీ తిరిగాను, కానీ తిరిగినట్టు పెద్దగా ఎవరికి లేదు. మీరు అక్కడ వాళ్ళని వెళ్ళి అడగండి, చెప్పేస్తాను నేను వచ్చానా లేదా అని. హిందువుల ఇళ్ళకి మాత్రం వెళ్ళారా? ముస్లిం 2000 ముస్లిం ఇండ్ల స్త్రీలందరితో చర్చించాను ఈరోజు దాకా నేను. ఓకే. తెలుగు బస్తీలకు వెళ్ళాను, హిందూ బస్తీలకు వెళ్ళాను, చార్మినార్ కాన్స్టిట్యున్సీ తిరిగాను, 7 కాన్స్టిట్యున్సీస్ తిరిగాను నేను. అసలు ఏమి వ్యతిరేకత రాలేదా ముస్లిం మహిళల నుంచి మీరు తిరుగుతున్నప్పుడు? మీరు ఇట్లా వెళ్తే వాళ్ళలో వేరే ఆలోచనలు వచ్చేస్తుంటాయి, వాళ్ళకి సంబంధించిన ఆలోచనలు కాకుండా వేరే ఆలోచనలు వస్తాయంటే ఒక భయం ఉంటుంది కదా వాళ్ళకి? వాళ్లకు ఏం భయం ఉండేదో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళి వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళలో చేసిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో నా దగ్గరకు వచ్చి నన్ను ఇలా హత్తుకొని ఒకటే ఏడుపు, గొడవ ఏడుపు వాళ్ళు. అంటే మీరు ఆ సామాన్య కుటుంబానికి, ఒక బీద పస్మంద అంటాం, ఆ కుటుంబానికి మీరు తలుపు కొట్టడితే వాడికి ఏం తెలీదు, వాడికి ఏమీ తెలియదండి. ఈ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒక పిడికిలు దుష్టశక్తులు ఉన్నాయి, వీరవిహారం రాజ్యం వెళ్తున్నారు వాళ్ళు. అప్పుడు నాకు అనిపించింది, ఒక మార్గంలో వెళ్ళేవాడికే ఇంత బలం ఉంటే మార్గంలో వెళ్ళే మనకి ఇంకెంత బలం ఉండాలి? ఒక ధర్మము, ఒక భక్తి మనను ధైర్యవంతుల్ని చేయాలి, కానీ బలహీనులుగా తీర్చిదిద్దకూడదు కదా. శివాజీ మహారాజు దుర్గమ్మ వారికి పూజ చేసి, కాళికాకి పూజ చేసి ధైర్యవంతుడయ్యాడా, పిరికివాడయ్యాడా? రామచంద్రుడు స్వయము రావణాసుడికి భయపడలేదే. మరి మనం ఏం వెతుకుతున్నాము? ధర్మము, పూజ, భక్తి ఉంటే భయం ఉండాలా? హత్తరికి లేదనుకున్నాను నేను. భయం లేదు ఇప్పుడు మీకు? ఏ రోజు లేదు, నాకు పుట్టుకతోనే భయం లేదు. దేవుణ్ణి ఆరాధించేది దేనికి నాన్న? అదే పాత బస్తీలో, చార్మినార్లో, బహదూర్పూర్లో, చార్మినార్లో, శాస్త్రి నగరు, ఇక్కడ అక్కడ ఏ తిరగని ప్రదేశం లేదు. స్వేచ్ఛగా తిరగలుగుతారా? ఏమవుతుంది? అవ్వనండి, చూసుకుందాం, అవ్వనివ్వండి. ఏమిటి అంత చేతగాని వాళ్ళ చెప్పుకుంటున్న వాళ్ళు మేము గొప్పవాళ్ళని? ఏమిటి, ఓ స్త్రీ వచ్చి 4 మంచి పనులు చేస్తుంటే ఆ స్త్రీని హింస పెట్టేంత ఔన్నత్యం వాళ్ళదా? మరి వాళ్ళ ఔన్నత్యమా, వాళ్ళ మతం ఇచ్చే ఔన్నత్యమా? మరి అది కూడా తేల్చేసుకుందాంగా. మరి సిద్ధమయ్యారు తెలుసుకోవడానికి? అన్నిటికీ సిద్ధమయ్యాను. నా ప్రజల కోసము ఓల్డ్ సిటీలో ధర్మాన్ని పట్టుకొని భక్తి మార్గాన్ని ఎంచుకొని వెళ్ళే ప్రతి సనాతన భారతీయుడికి నేను ఉన్నా.